హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన పబ్లిసిటీ ఎలా ఉండేదనంటే, గవర్నమెంట్ నుంచి 10 పైసలు కానీ, రూ. 10 కానీ, 10,000 కానీ, 10,00,000 కానీ, ఏ పని జరిగినా కానీ అంటే పైసల్లో నుంచి మొదలుపెడితే కోట్లల్లో ఏ పని జరిగినా కానీ ఖచ్చితంగా దాని వెనకాల ఉన్నది జగన్మోహన్ రెడ్డే. జగన్మోహన్ రెడ్డే చేయించాడు. ఆయన వల్లే ఇదంతా జరిగింది అని పబ్లిసిటీ చేసుకోవడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే మన నాటు భాషలో సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం. ఇక్కడ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండొచ్చు. గవర్నమెంట్‌లో ఏ పని జరిగినా కానీ చెప్పినా, చెప్పకపోయినా, పబ్లిసిటీ చేసుకున్నా, చేసుకోకపోయినా కానీ ఏ విధంగా చూసుకున్నా కానీ ఆయన పేరే చెప్పుకుంటారు. కానీ ఈయన ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి, మెయిన్‌గా అందులో కొంత అవినీతి చేయడానికి, ఆ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా కొంత అవినీతి చేసి ఎదగడానికి ఈ మెయిన్‌గా పబ్లిసిటీ అనే స్టంట్ అనేది చాలా బలంగా ఉపయోగపడ్డది. అయితే తాజాగా చూసుకుంటే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్య చౌదరి గారు అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడుతూ చాలా కీలకంగా ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది. అది ఏంటి అనంటే జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ ఏ విధంగా ఉందనంటే, ఆడుదాం ఆంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని అయితే తీసుకొచ్చారు. మంచి విషయం. కానీ అక్కడ ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమంలో ఏవైతే పిల్లలకి ప్లేయింగ్ కిట్స్ ఇచ్చారో అంటే బ్యాట్లు గానీ, బాల్లు కానీ, వికెట్స్ గానీ, స్టంపులు గానీ, లేదనంటే వాలీబాల్ కిట్లు గానీ ఇలా అక్కడ ఒక ఆట ఆడే వ్యక్తికి అంటే ఒక ప్లేయర్‌కి ఏవైతే వస్తువులు కావాలో, ఆ వస్తువులన్నిటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మలేసుకోవడం జరిగింది. ఈవెన్ ఒక బ్యాటింగ్ చేసే బ్యాట్స్‌మెన్ ఎవరైతే ఉంటారో తన ఇన్నర్‌లో అండర్‌వైర్‌లో పెట్టుకునే గార్డ్ ఏదైతే ఉందో, సేఫ్టీ గార్డ్ ఏదైతే ఉందో, ఆ గార్డ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏసుకున్నారంటే అసలు ఏ లెవెల్‌లో పబ్లిసిటీ జరిగిందనేది అర్థం చేసుకోవాలని చెప్పి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే అయిన బుచ్చయ్య చౌదరి గారు చెప్పడం జరిగింది. ఆ ఫోటోలు కూడా ఇంటర్నెట్‌లో అంటే సోషల్ మీడియాలో చాలా బాగా వైరల్ అవుతున్నాయి. అంటే ఎలా ఉంది అనంటే జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వస్తువా, పెద్ద వస్తువా అనేం లేదు. ఇంకా ఇవే కాదు. కేవలం ఆడుదాం ఆంధ్రనే కాదు. మెయిన్‌గా స్కూల్ పిల్లలకిచ్చే బ్యాగుల మీద, స్కూల్ పిల్లలకిచ్చే బెల్ట్‌ల మీద, షూస్ మీద, మెయిన్‌గా ఆళ్ళకిచ్చే యూనిఫార్మ్ మీద, ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు గోడల మీద, బోర్డుల మీద రంగులు వేయించుకోవడాలు, ఇంకా ఇవి సరిపోలేదన్నట్టు మెయిన్‌గా భూమి పత్రాలు ఏవైతే ఉంటాయో, స్టాంప్ పేపర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద కానీ, లేదంటే పట్టాదారు పాస్ పుస్తకాల మీద కానీ, ఈవెన్ ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే ఒక గ్రానైట్ రాయి మీద అంటే సరిహద్దు రాళ్ళు ఏవైతే ఉంటాయో వాటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోలు, ఆయన పేర్లు చెక్కించుకోవడం జరిగింది. అంటే ఏ లెవెల్‌లో పబ్లిసిటీ ఉందనేది ఆలోచించుకోవాలి. ఏకంగా ఒక ప్లేయర్ అంటే ఒక బ్యాటింగ్ చేసే ఆ ఆటగాడు ఎవరైతే ఉన్నారో, ఆ ఆటగాడు ఇన్నర్‌లో పెట్టుకునే ఆ గార్డ్ సేఫ్టీ గార్డ్ ఏదైతే ఉందో, ఆ గార్డ్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఆయన స్టిక్కర్ ఏసారనంటే అసలు ఏ లెవెల్‌లో పబ్లిసిటీ అనేది అర్థం చేసుకోవాలి. బ్యాట్ల మీద, వికెట్ల మీద ఏసారనంటే అందరికీ కనబడతాయి. ఏకంగా ఒక మనిషి ఇన్నర్ అండర్‌వేర్‌లో పెట్టుకునే ఒక గార్డ్ ఏదైతే ఉందో దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏసారనంటే అసలు నిజంగా చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావుడు అని చెప్పుకోవాలి. ఎందుకు అన్నానంటే ఈ రేంజ్‌లో పబ్లిసిటీ అంత అవసరమని నాకు అర్థం కాదు. ఇక్కడ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి ఇలాంటివే ఉదాహరణలండి. ఇంకా మీడియా ప్రకటనలే గాని, పేపర్ ప్రకటనలే గాని, లేదంటే రోడ్డు మీద మనకు కనిపించే ఫ్లెక్సీలు, బ్యానర్సు, మెయిన్‌గా హోర్డింగ్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, ఇంకా చాలా రకాల పబ్లిసిటీ. ఇంకా 1, 2 అని ఏం లేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కారణజన్ముడు అని చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి తన డబ్బా తానే కొట్టుకుంటూ తన పార్టీని ఎదిగిచ్చే విధంగా, తన పార్టీని పబ్లిసిటీ చేసుకునే విధంగా, ఆయన్ని బాగా పబ్లిసిటీ చేసుకునే విధంగా ఈ రేంజ్‌లో పబ్లిసిటీ చేశారు. ఏది ఏమైనా గానీ గత 5 ఏళ్లలో పబ్లిసిటీకి కొన్ని వందల వేల కోట్ల రూపాయలనేవి ప్రజాధనం అనేది, గవర్నమెంట్ సొమ్మనేది దుర్వినియోగం చేశారు అని చెప్పుకోవడానికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఇంకసల లెక్కాపత్రం లేదు. ఇంకా మీటింగులకని, వాటికని, వీటికని అసలు లెక్కాపత్రం అయితే లేదు. ప్రతి దాని మీద కూడా ఈవెన్ ఫోన్ మీద స్టిక్కర్‌లు, ఇంటికి డోర్ టు డోర్ స్టిక్కర్‌లు అంటించడాలు, ఈవెన్ నెల నెలా కూడా ఏవైతే ఉచిత పథకాలు ఇచ్చారో, ఆ పథకాల కోసం ప్రత్యేకించి కూడా ఒక బుక్‌లెట్ తయారు చేయడాలు, ఒక పాంప్లెట్‌లు తయారు చేయడాలు, ఇవన్నీ కూడా ఇంటింటికి పంచడాలు. అసలు ఏ రేంజ్‌లో పబ్లిసిటీ అనంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో జరిగిన పబ్లిసిటీ అనేది ఏ పార్టీ చేయలేదు, ఏ నాయకుడు చేయలేదు. ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా ఇంత పబ్లిసిటీ పిచ్ అనేది ఎవ్వరికీ లేదు.
ఏది ఏమైనా గానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ముందు స్థాయిలో ఉన్నారని చెప్పి చాలా బలంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ అనేది పీక్స్ లెవెల్‌లో ఉంది. దానికి ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు. ప్రజాధనం ఎంత దారుణంగా దుర్వినియోగం అయిపోయినా పర్వాలేదు. తన హ్యాపీనెస్ గాని, తన ఆనందం గాని, మెయిన్‌గా తన సెల్ఫ్ డబ్బా ఏదైతే ఉందో అది బాగా కొట్టుకోవాలి. అక్కడి నుంచి బాగా పబ్లిసిటీ రావాలి. ఆయనకి బాగా హైప్ రావాలనే విధానంతో ఇవన్నీ కూడా చేయడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చేసినందుకే ఈరోజు 11 స్థానాలకి పరిమితమయ్యి, ఈరోజు కనీసం పార్టీ రాష్ట్రంలో ఉందా? లేదా? చచ్చిపోయిందా? అనే స్థాయికి దిగజారిపోయిందనంటే ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం వల్లే. దయచేసి ఇప్పటికైనా సరే గుర్తించి పార్టీ విధానాలే గాని, కార్యక్రమాలే గాని, నడవడికే గాని ప్రతి ఒక్కటి కూడా మార్చుకోగలిగితే 100కి 100% చాలా మంచిది. లేదు అనంటే ఆ 11 అనేది ఒక స్థానానికి పడిపోద్ది. పూర్తిగా కూడా పార్టీ అనేది భూస్థాపితం అయిపోద్ది.